కుప్పం నియోజకవర్గంలోని వన్నికుల క్షత్రియ సోదరిమణులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు. ముఖ్యంగా గత వారంలో తమిగానిపల్లి కొట్టాలు అనే గ్రామం దగ్గర, అదే టమాటా మార్కెట్ దగ్గర రోడ్లో ఏదో ఆటోల దగ్గర చిన్న తగాదా పడితే అది రోడ్లో పోయేదాన్ని వదిలేసి దాన్ని పెద్దగా చేసి ప్రతి ఒక్క వన్నికుల క్షత్రియ అందరి మీద కర్రలతో రాడ్లతో ఆటోల్లో వైసీపీ జెండాలు కట్టుకుని పోయి ఆడ మగ పిల్ల జల్లాన్ని చూడకుండా ప్రతి ఒక్కరి మీద దౌర్జన్యం చేసి నానా అవస్థలు పెట్టి వాళ్ళ తలలంతా పాల్గొట్టి రక్త గాయాలతో హాస్పిటల్లో చేర్చిన సంఘటన అన్ని వీడియోలు అన్ని చోట్ల కూడా బాగా రిలీజ్ అయింది. మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళు వచ్చి మన వాళ్ళ పైన దౌర్జన్యాలు చేసి మన వాళ్ళని కొట్టి మన వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయితే దెబ్బలు తిన్నోళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు కట్టడం, ఎవరైతే కొట్టినారో వాళ్ళ మీద చిన్న చిన్న కేసులు పెట్టడం ఎంతవరకు సబబు? నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా, భరత్ గారిని అయితేనేమి వైసీపీలో ఉన్న వన్నికుల క్షత్రియ నాయకులందరినీ కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అయ్యా, మీరందరూ ఇప్పుడు వన్నికుల క్షత్రిలో ఎప్పుడు వైసీపీలోనే న్యాయం జరుగుతుందన్నారు. ఇదేనా మీరు చేసిన న్యాయం? ఒక ఎమ్మెల్సీగా ఉండి ఎప్పుడు భరత్ గారు అంటారు, నేను మీ ఓన్ని, నా క్యాస్ట్, నాకు ఓట్లు వేయండి అని. అంటే ఓట్లకు మాత్రమే మన క్యాస్ట్ గుర్తుకొస్తుందా? ఇలాంటి దౌర్జన్యాలు అన్యాయాలు జరిగే చోట మీరు క్యాస్ట్ పట్టించుకోరా? ఇది ఎంతవరకు వాస్తవం అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వాస్తవంగా మాట్లాడాలంటే దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. సరే, గొడవ పడ్డారు, ఏదో జరిగింది రోడ్డున, దాన్ని వదిలేకుండా దౌర్జన్యంగా ఇండ్లు దూరి కొట్టడమే కాకుండా సరిపోని ఏదైనా కేసులు పెట్టారనుకుంటే రెండు పక్కల కేసులు పెట్టారంటే ఒక పక్క ఎస్సీ ఎస్టీ దెబ్బలు తిన్నోళ్ళేమో ఎస్సీ ఎస్టీ కేసు, మామూలు కొట్టిన వాళ్ళేమో కేసులు పెట్టి వీళ్ళు ఈ విధంగా చేశారు. నేను వాస్తవంగా మనమందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వన్నికుల క్షత్రియ సోదరిమణులందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా, రేపు మనకి అన్ని విధాలుగా అండగా ఉండాలంటే, మనమందరూ కూడా స్వేచ్ఛగా భయం లేకుండా తిరగాలంటే, ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలంటే, అభివృద్ధి కావాలంటే ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మనమందరూ నారా చంద్రబాబు నాయుడు గారిని 1,00,000 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వన్నికుల క్షత్రుల పైన ఉందనేసి మరొకసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ, నా పేరు జిఎం రాజు, రాష్ట్ర వన్నికుల క్షత్రియ సాధికార సమితి అధ్యక్షుడు.